నమస్కారం ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలితశ్రీ గారు. వాళ్ళ గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. వాళ్ళ గార్డెనింగ్ కి సంబంధించి మా సకులకు ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు హౌ టు మెయింటైన్ ఏ ఫ్లవరింగ్ వెరైటీ, మెయింటెనెన్స్ ఆఫ్ ఏ ఫ్లవరింగ్ వెరైటీ. ఓకే, ఇక్కడ మనం ఒక బోగన్విల్లా వెరైటీ చూస్తున్నాం. అవును, ఇక్కడ ఒక సీ గ్రేప్స్ అంటాం అనమాట. దీన్ని ఇది ఒక ఫ్లవర్ అనమాట. ఇలా ఫ్లవర్ వచ్చి మనకి గ్రేప్స్ లాగా ఫ్రూట్స్ పడతాయి. సీ గ్రేప్స్ అని ఇండోనేషియా ప్లాంట్. ఓకే, ఈ రోజు మనం ఆ ఫ్లవరింగ్ వెరైటీస్ ని ఎట్లా మెయింటైన్ చేస్తుంటాం అంటే, ఫ్లవరింగ్ అనగానే మనకు బోగన్విల్లా బాగా గుర్తొస్తుంటుంది. వృక్షాలలో మనం వృక్షాలనే మనం బాన్సాయిగా చేస్తాం కాబట్టి బోగన్విల్లా ఎక్కువ మనకి పాపులర్, వెల్ నోన్. అందరికి పూలు అనగానే ఇది, లేకపోతే మల్లెపూలు కానీ సన్నజాజులు కానీ అలా గుర్తొస్తుంటాయి అనమాట. మనం పూల వెరైటీలో బోగన్విల్లా చేసుకోవచ్చు, సెరిసా అని చేసుకోవచ్చు, లెగస్టోమియా అని చేసుకోవచ్చు, ఎగ్జోరా చేసుకోవచ్చు, అండ్ బాన్సాయి. వృక్షాలనే మనం బాన్సాయిగా చేసుకుంటూ ఉంటాం అనమాట. అలాంటప్పుడు ఏ వృక్షాలు మనం చేసుకోవచ్చు, బాగా పూలు వచ్చే వెరైటీస్ ఎక్కువ. అంటే ఒక హెల్దీగా ఉన్న ప్లాంట్ ఇక్కడ మనం ఒక బోగన్విల్లా చూస్తున్నాం. ఇలా పువ్వు వస్తుంది అనుకుంటున్నప్పుడు ఒక నెల 2 నెలల క్రితంగా ముందుగా దానికి బాగా ఎరువులు వేసించుకుంటాం, అంటే బాగా ఫ్లవరింగ్ రావడానికి. తర్వాత ఇలాంటి వెరైటీస్కి ఇది సీ గ్రేప్స్ అన్నాను, ఫ్రమ్ ఇండోనేషియా. ఇలాంటి వాటికి కూడా మనకు 2-3 మంత్స్ ముందుగా బాగా ఎరువు వేసుకొని అది బాగా లస్ గ్రీన్ అయినాక పువ్వంతా పడిపోయినాక మళ్ళీ కటింగ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. కటింగ్ అనేది ఎందుకు చేసుకుంటూ ఉంటాం, ఎక్కువ మళ్ళీ బాగా గ్రోత్ వచ్చి ఎక్కడైతే కొమ్మ వస్తుంటుందో దాన్నే మళ్ళీ మనం పూలు వస్తుంటాయి అనమాట. మన గులాబులు కూడా, మన నేచర్లో మన గులాబులు కూడా అనుకోండి, పువ్వు అయిపోయినాక మళ్ళీ ఆ కొమ్మని కట్ చేసేస్తాం, మళ్ళీ కొత్త కొమ్మకి చిగురొచ్చి దానికి మళ్ళీ పూలు వస్తుంటాయి. సేమ్ విత్ బోగన్విల్లాస్. మ్యామ్, ఈ ప్లాంట్ చూస్తూ ఉన్నట్టయితే మనకి పెద్ద పాట్ తీసుకున్నారు, అలాగే చాలా పెద్ద ట్రంక్ కనిపిస్తోంది. షేప్ కూడా ఒక పెద్ద ప్లాంట్, ఏదైతే చాలా ఏళ్ల నుంచి ఉన్న ప్లాంట్ వృక్షం ఎలా ఉంటుందో అలా కనిపిస్తోంది. ఎన్నేళ్ళు ఉంటాయి మ్యామ్? ఇది 28 years పుష్ప. 28 years. ఆ మొదలు చూడండి, ఆ కాండం చూడండి ఎంత లా ఉందో. ఆ కాండం బాగా వెడల్పుగా వచ్చి ఈ లెంత్ లోనే మనం మెయింటైన్ చేస్తాం. అంటే అసలు అది ఒక మనం మామూలుగా నేచర్ లో చూస్తే ఒక వృక్షం ఎలా ఉంటుందో అలా విజిబుల్ గా మనకు కనిపిస్తోంది. దానికి చూస్తే మీరు ఆ రగెడ్ లుక్ కూడా ఉంది. అవును, బాగా రగెడ్ లుక్, ఆ బాగా మెచ్యూర్డ్ లుక్, అంటే బాగా గట్టిపడిపోయింది చూడండి. మనకి లేతగా ఏదో కనపడుతున్నట్టు కాదు, మంచిగా బాగా గట్టిపడిపోయింది. ఇది కూడా చూస్తే దీని రూట్స్ ఎక్స్పోజ్డ్ ఉండి, అంటే ఒక లార్జ్ బాన్సాయి లో కూడా మనం అలా మెయింటైన్ చేయొచ్చు, ఒక మీడియం సైజ్ బాన్సాయి లో కూడా. సీ గ్రేప్స్, దిస్ ఇస్ ఓన్లీ 8 years old. 8 సంవత్సరాలైనా ఈ పూలంతా వచ్చి దాని రూట్స్ అనుకో చూడండి, రూట్స్ కూడా మనకు విజిబిలిటీ ఉంది, ఆ రూట్ ఎక్స్పోజర్ ఉంది. అంటే వృక్షం అనగానే కొన్ని రూట్స్ తప్పకుండా ఎక్స్పోజ్ చేయాలి మనం. బాన్సాయిలో అన్ని బాన్సాయిస్ కి మనం కొన్ని రూట్స్ ఎక్స్పోజర్ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఆ కాండం మెయిన్, మన ఆ థిక్నెస్ బాగా వచ్చినాక దానికి మనం ఎరువులు వేస్తాం. 2-3 నెలల క్రితంగా ముందుగా ఎరువులు వేసేసి దాన్ని బాగా పూత అంతా అయిపోయినాక, అన్ని ఫ్లవరింగ్ అయిపోయినాక మళ్ళీ ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటాం. మనం ఇప్పుడు ఒక ప్రూనింగ్ చేసిన ప్లాంట్ కూడా చూద్దాం మనం. ఓకే మ్యామ్. మనం ఇప్పుడు పూతతో చూస్తాం. పూత అంతా అయిపోయినాక పుష్ప ఇలా అన్ని కటింగ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఎంత డ్రాస్టిక్ కటింగ్ చేస్తామంటే, ఇప్పుడు ఆ కాండం అంతలా ఉన్న దాని కింద కొంచెం 1 feet హైట్లో ఉన్నప్పుడు, అంటే ఇంకా మనం దీని గ్రోత్ ఇచ్చేసి పూత రావడానికి ఇంకా 1 feet పెరుగుతుంది. దానికి అంత పెరగడానికి మనం అసలు ఫుల్ కొనికల్ షేప్ లో కట్ చేసుకుంటూ కొత్త చిగురు వచ్చినాక మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. మనం ఎక్కువ బాన్సాయిస్ లో ఇలా డ్రాస్టిక్ ప్రూనింగ్ చేసుకుంటుంటాం. అంటే ఇంకో 2 months లో దీనికి పూత వస్తుంది, చిగురు వస్తుంది అనగా మనం ఇలా కట్ చేసుకోవాలి కాదండి. మన పూత అయిపోయినాక, అంటే ఫ్లవరింగ్ అయిపోయినాక పడిపోతుంది. ఇక్కడ ఎండిపోయి అన్ని ఫ్లవర్స్ పడిపోయినాయి. మనం చూస్తే అన్ని ఫ్లవర్స్ పడిపోయినాయి అన్నమాట. ఫ్లవరింగ్ అయిపోయాక కటింగ్ చేసుకోవాలి. ఫ్లవరింగ్ అయిపోయినాక మళ్ళీ డ్రాస్టిక్ ప్రూనింగ్ అంటాం దీన్ని. బాగా మొదలు దాకా దాన్ని ఇక్కడ మొదలు దాకా అన్నట్టు కటింగ్ చేసేస్తున్నాను. ఒక 1 feet ఉంచేసుకొని మొత్తం కటింగ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చే ఫ్లవర్ ఫ్రెష్ గా బాగా హెల్దీగా రావాలంటే దాన్ని మొత్తం ఇంత లెంత్ లో కట్ చేసుకొని మళ్ళీ కొత్తగా ఆకులు వచ్చి అవే ఫ్లవరింగ్ లా వస్తుంటాయి అనమాట. దీన్ని బోగన్విల్లా మెయింటెన్స్. ఎనీ ఫ్లవరింగ్ వెరైటీ మనం మల్లె కానీ ఇంకా ఎగ్జోరాస్ కానీ ఫ్లవరింగ్ అయిపోయినాక కట్ చేసేస్తుంటాం. ఎడినమ్స్ కానీ, ఎడినమ్ కూడా మన ఫ్లవరింగ్ చూస్తాం, డెజర్ట్ రోజ్ అంటాం, దేవగన్నేరు అంటాం. వాటన్నిటి కూడా ఫ్లవర్ అయిపోయినాక కట్ చేసుకుంటూ మళ్ళీ హెల్తీగా గ్రోత్ ఇచ్చేస్తుంటాం.
ఇక్కడ మనం పుష్ప మనం ఇంకో ఫ్లవరింగ్ వెరైటీ చూస్తాం. ఇక్కడ మీరు ఫ్లవర్ కూడా చూస్తున్నారు. దీన్ని మనం తెలుగులో దేవగన్నేరు అంటాం, దేవగన్నేరు, ఎడీనియం అంటాం, డెజర్ట్ రోజ్ అని కూడా అంటాం. ఇది చూడండి, ఆ ట్రంక్ లైన్ కూడా చూడండి. ఎస్, ఆ ట్రంక్ లైన్ నిజంగా ఎక్సలెంట్ గా ఉంది మ్యామ్. అసలు మాటలు రావట్లేదు ఈ ట్రంక్ లైన్ చూసాక. చాలా ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఒక పాములు ఎలా అయితే ఉంటాయో అలా ఉంది. అసలు ఏంటి మ్యామ్, అన్ని ఇలాగే ఉంటాయి మ్యామ్? దేవగన్నేరు చూస్తున్న కొద్ది బాగా కాండం బాగా లావ్ అవుతుంది. దాని నేచరే అదండి. అంటే కాండం ఇంత లావ్ అవుతుంది, మనం ఏదో ప్రయత్నించి దానికి ఏదో ఫీడ్ ఇచ్చినట్టు కాదు. దాని టెండెన్సీ, దీనికి డెజర్ట్ రోజ్ కున్న టెండెన్సీ బాగా మంచి లావ్ కాండం అన్నట్టు, బల్బ్ లాగా కాండం వస్తుంటుంది. పైగా మనం చూసుకున్నట్టే ఇక్కడ అయితే మొత్తం అంతా స్టోన్స్ కనిపిస్తున్నాయి. దీన్ని తక్కువ పోయాలన్నమాట. కొన్ని అట్లా ఉట్టిగా డెకరేటివ్ గా స్టోన్స్ అరేంజ్ చేసాము. అండ్ ఈ కాండము యూజువల్లీ మనకు ఆ హెల్దీ లుక్ ఉంటుంది. హెల్దీ లుక్ చూడండి, ఆ హెల్దీ లుక్ తోనే మనకు కావాల్సింది. ఆ హెల్దీ లుక్ ఉంటేనే ఇలా ఫ్లవర్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లవర్ అంతా అయిపోయి ఇలా కాయ పట్టేసిందండి. దీంట్లో మళ్ళీ సీడ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు కాయలు చూస్తున్నారు అనమాట. ముస్టాచ్ అని కూడా అంటాం మనం ఎడీనియం కి. అన్ని సీడ్స్ ఫామ్ అవుతాయి. సీడ్స్ ఫామ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కొత్త బడ్డింగ్ లో వస్తుంది. మళ్ళీ కొత్త చూడండి, ఇంకో కొత్త బడ్ కూడా కనపడుతుంది. లైఫ్ సైకిల్ టేక్స్ అరౌండ్. సర్కిల్ మనం ఎట్లా చెప్తుంటామో, చనిపోయి మళ్ళీ బతుకుతాయి అట్లా అన్నట్టు, ప్లాంట్స్ కూడా ఫస్ట్ ఒకసారి పువ్వు వచ్చి దాన్ని రాల్చేసి అప్పుడు మళ్ళీ బాగా డీప్ గా కటింగ్ చేసేస్తాం. కటింగ్ చేసి మళ్ళీ ఎరువులన్నీ పెట్టేసి ఉంచి నెక్స్ట్ పూతకి తయారవుతుంటుంది. అలాగే పాట్ కూడా చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ గా ఉంది మ్యామ్. అవును పుష్ప, చాలా అంటే అది శంఖంలో సెట్ చేసి అంటే ఒక దేవగన్నేరు దేవుడికి అర్పిస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఇవాళ కార్యక్రమంలో ఫ్లవరింగ్ వెరైటీలో మనం ఎలాంటి మెయింటెనెన్స్ చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అండి. ఇది ఇవాళ ఉద్యాన శోభ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.